రైతులు ఏం చేయాలి తెలియక ఇక్కడే 4,500, 5,000కి ఇళ్ళ కాడే అమ్మేసుకుంటున్నాం. ఆ తీత కూలే రూ. 20 పడుతుంది. ఒక కిలో వచ్చి రూ. 20 పడుతుంది తీతకి. అమ్మేదేమో రూ. 50కి అమ్ముకుంటున్నాం. రూ. 30, రూ. 20 కూలోడికి పోతే రూ. 30 వస్తున్నాయి. ఈ రూ. 30లో మందు కట్టాలా, దుక్కి దున్నినోడికి కట్టాలా, కౌలు కట్టాలా, పై మందు ఏం చేయాలో అర్థం కావట్లా. యూరియా అయితే చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు 10 ఎకరాలు వేసాము అనుకోండి, 20 కట్టలు అవసరం, 20 సార్లు తిరగాలి. 20 కట్టల కోసం వాడు ఇవ్వడు. కొద్దిగా యూరియాకి మాత్రం చాలా ఇబ్బందులు పడ్డా. చాలా ఇబ్బంది రైతుకైతే. ఈ పత్తి విషయాల్లో చాలా డబ్బులు పోతున్నాయి. ఒక్కొక్క రైతుకు ఒక 20,000, ఎకరానికి 20,000 రూపాయలు నష్టం వాటిల్లేటట్టు ఉంది. అయిపోయింది. తుఫాను ఒకటి, ఇదొకటి. తుఫాను వల్ల కొంత నష్టం, ఈ కొనుగోలు వ్యాపారం వల్ల కొంత నష్టం బాగా. మీకు ఎకరానికి ఎన్ని క్వింటాలు పండుతుంది పత్తి? ఇదివరకు అయితే 12, 13 అట్లా అయ్యేది. ఈ సంవత్సరం తుఫాను వల్ల 5-6 క్వింటాలే పండుతుంది. ఆ 5-6 క్వింటాలు కూడా తక్కువ రేటుకి పోతుంది. చాలా పెట్టుబడులు దండగ. ఎకరానికి 20,000 రూపాయలు పోతున్నాయి రైతుకి. ఏం చేయాలి?